ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ గారి సత్యోదయము అనేటువంటి పుస్తకంలోని గురువు అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. శిష్యునికి దీక్ష నొసంగుట సర్వశక్తి మంతుడగు భగవంతునితో లంకె కుదుర్చుటను సూచించును. అట్టియడ అతడు తన యందు పెంపొందించుకొన్న గ్రాహక శక్తికి అనుగుణముగా ఆధ్యాత్మిక శక్తి తనంత తానుగా ప్రవహింప ఆరంభించును. సుస్థిర సంబంధము కుదుర్చుట ఎన్నది గురుని శక్తి సామర్థ్యములపై ఆధారపడి ఉన్నది. దీనికి మహోన్నత శక్తి సంపన్నత కావలేను. ఒక మాటు దృఢమైన సంబంధము ఏర్పడినచో అది శిష్యుడు ముక్తి పొందునంత వరకు నిలిచియుండును. అట్టి సందర్భములందు ముక్తి పెక్కు జన్మల తర్వాత పొందవలసిన బహుదూర విషయము కూడా కాదు. వాస్తవమున మహోన్నత శక్తి సంపన్నుడగు గురువుపై నుడివినట్లు సరి అయిన రీతిని శిష్యునకు దీక్ష నొసంగినట్లయినా వానితో తెగతెంపులు ఏర్పరచుకొనుటన్న ప్రశ్నయే జనింపదు. కానీ స్వార్థ లాభాపేక్షతో దొంగ దీక్షల నొసుగు వృత్తి గురువులకు మాత్రము ఇది నిరంతరాందోళనకారియే. అందువలన శిష్యుని శాశ్వతముగా తమ గుప్పిటిలో ఉంచుకొనుటకై వారాతడెప్పుడైనను తమ నుండి విడిపోదలచినచో అతనికి నరకయాతనలు తథ్యమనుట దైవశాసనముగా చాటెదరు. అజ్ఞాన ప్రజలు గురువునకు అప్రియముగా తలచుటకేని వెరచుచు దీనిని వేదవాక్కుగా గ్రహించిరి. వారు గురువుల దురాగతములన్నింటినీ సదా నోరెత్తక తలయొగ్గి భరించుచూ వచ్చుచున్నారు. మన శాస్త్రములందు ఈ విషయమై అణుమాత్రపు సూచన కూడా లేదని నా నమ్మకం. ఇది మతబోధకుల తెలివితేటల ఫలమే. తాను గురువును ఎంచుకొనుటలో పొరపడినాడని గాని గురువు యొక్క శక్తి సామర్థ్యములను సరిగా గమనించలేదని గాని కనుగొన్నచో అట్టి గురువు నుండి ఎప్పుడైనను తెగతెంపులు చేసుకునుట ప్రతి మానవుని జన్మ హక్కని నేను గట్టిగా నమ్మెదను. ఏ దశేందైనను అతడు తానింతవరకు సాధించిన దానికంటే పై దశకు కొనిపోవు శక్తి తన గురువునకు లేదని కనుగొన్నచో స్వేచ్ఛగా మరొక గురువును అన్వేషించుకొనవచ్చును. అట్టి పరిస్థితుల్లో ఆత్మసాక్షి సమ్మతము గల గురువు తానే శిష్యుని పురోభివృద్ధి కుంటుపడకుండా తనకంటే ఉన్నతుడును యోగ్యుడును అగు ఇంకొకనిని వెదకి కొన నిర్దేశింపవలేను. ఇది ఏ నిజమైనట్టియు స్వార్థరహితుడై నట్టియు గురుని పవిత్ర ధర్మము. శిష్యుడు విడిపోవుటకు అనుమతి వేడిన గురువు స్వార్థబుద్ధితో తిరస్కరించిన పక్షమున శిష్యుడా అతని నుండి తక్షణమే తెగతెంపులు చేసుకొని స్వేచ్ఛగా మరొకరిని చేరవచ్చును. ఏ నైతిక ధర్మము కానీ మతధర్మము కానీ అతనిని ఎప్పుడునూ నిరోధింపవు. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకసారి దీక్ష తీసుకున్నారంటే ఆ దీక్ష తీసుకున్నటువంటి జిజ్ఞాసు కానీ భక్తుడికి కానీ భగవంతుడికి మధ్య ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే సమర్థవంతుడైనటువంటి సద్గురువు చేత దీక్షని తీసుకున్నట్లయితే ఆ సంబంధం ఇంకా ప్రగాఢమవుతూ ఆ ఒక శిష్యుని యొక్క ఆలోచన సరళి వికాసము పొందుతూ పోతుందన్నమాట. ఎప్పుడైతే అతనిలో ఆ ఒక వికాసం అనేది పెరుగుతూ పోతుందో దైవము నుంచి ఆ ఆధ్యాత్మిక శక్తి ఏముంది కదా అది ఇంకా ఎక్కువగా గ్రహించుతూ వస్తాడన్నమాట. అంటే అది ఎక్కువగా ప్రవహిస్తూ వస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి సుస్థిరమైనటువంటి సంబంధాన్ని కుదిర్చేదానికి శక్తి సామర్థ్యము గల సర్వశ్రేష్ఠ సద్గురువు యొక్క సహాయం కావాలి. అంటే అటువంటి గురువుతో మనము సంబంధాన్ని ఏర్పరచుకుంటే మనలో ఆ దైవీ శక్తి ఎక్కువగా ప్రవహిస్తూ వస్తుందన్నమాట.
మన బుద్ధి వికాసం చెందుతూ వస్తుంది గురువు కృపతో. ఆ రకంగానే ఏ రకంగా వికాసం అవుతుంటుందో ఆ రకంగానే ఎక్కువగా ఆ దైవీ శక్తి అనేది గ్రహిస్తూ వస్తుందన్నమాట. ఒకసారి ఎప్పుడు ఈ సంబంధము దృఢమవుతుందో అప్పుడు శిష్యుడు ముక్తి పొందేది అనేది చాలా తొందరగా అవుతుందన్నమాట. అంటే సామాన్యంగా ఏంటంటే ముక్తి పొందాలంటే ఎన్నో జన్మలెత్తాలి, జన్మలెత్తినా కూడా సంభవం లేదు అని చెప్తారు కదా. కానీ అట్లా కాదని చెప్తున్నారు. ఎప్పుడైతే శ్రేష్ఠ సద్గురువు యొక్క సంబంధాన్ని ఒక జిజ్ఞాసు అభ్యాసి ఏర్పరచుకుంటాడో అతనికి ముక్తి అనేది చాలా సులభమైనటువంటిది, తొందరగా సాధ్యమయ్యేటటువంటిది అని బాబూజీ గారు చెప్తున్నారు. వాస్తవంగా ఏంటంటే మహోన్నతమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి గురువు దొరికినారు అంటే సరి అయిన రీతిలో శిష్యునికి దీక్షనిచ్చినారు అంటే ఆ గురువుతో శిష్యుడు తెగతెంపులు చేసుకోవాలా అనేటువంటి పరిస్థితినే ఏర్పడదు. కాకపోతే స్వార్థము, స్వలాభం గురించి దీక్షలు ఇస్తుంటారు కదా, దొంగ దీక్షలు అని చెప్తున్నారు బాబూజీ గారు. అటువంటి వృత్తి గురువులకి మాత్రము దీని గురించి చాలా చింత ఉంటుందన్నమాట. ఆందోళన చెందుతూ ఉంటారు, ఎక్కడ నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడో శిష్యుడు అనేసి. దాని నుంచి ఏంటంటే శిష్యుని శాశ్వతంగా తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఎప్పుడైనా కానీ శిష్యుడు ఏమన్నా కొద్దిగా ఎక్కువ తక్కువగా వ్యవహరించినాడు అంటే ఏం చెప్తాడంటే నువ్వు నరకయాతను అనుభవిస్తావు, నువ్వు పాపకూపంలోకి వెళ్ళిపోతావు అని భయపెడతారన్నమాట. దాని నుంచి ఏంటంటే తెలియని ప్రజలు అగ్నులు అని చెప్తారు బాబూజీ గారు. అంటే ఎవరికి జ్ఞానం లేదో వాళ్ళు అగ్నులే. కాబట్టి అటువంటి ప్రజలు ఏం చేస్తారంటే గురువు ఏం చెప్తే దానికి ఒక్క మారు మాట్లాడకుండా తూచా తప్పకుండా అన్నీను చేసుకుంటూ పోతారు. అందులో ఎన్నో అత్యాచారాలు చేసినా కూడా గురువు మౌనంగా సహిస్తాడు అని. ఇది చూడండి, చాలా ఒక బాధాకరమైనటువంటి చింతాజనకమైనటువంటి విషయం ఇది. తర్వాత బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే మన శాస్త్రాలలో ఈ రకంగా గురువు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేయాలి, అసలు అతన్ని వదిలిపెట్టకూడదని ఎక్కడ చెప్పనే లేదు అని చెప్తున్నారు. వేదాలలో ఉపనిషత్తులలో కూడా చూడండి, అక్కడ అటువంటిది ఏది లేనే లేదు, అటువంటి ప్రసంగమే లేదు. కాబట్టి బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఒక గురువు దగ్గరికి వెళ్ళినామో ఆ గురువు మనకు సరి కాదు, మనకు భగవంతుడి పట్ల మనల్ని తీసుకెళ్ళడానికి అతనికి అవ్వదు అని ఎప్పుడైతే అనిపించిందో అతను ప్రాపంచికంగానే బాగా తొందరగా తెలిసిపోతుంది. అది ఎందుకో మళ్ళీ నాకు తెలీదు. ప్రజలు అది ఏ ఒక మాయలో పడిపోతారో మరి ఏమో, వస్తు విషయాల లాభానికే అనుకుంటాను నేను అది. లేకపోతే గురువు ఎప్పుడైతే కానీ ఆర్థికంగా ఏమి అర్థించడానికి మొదలు పెడతాడో, ఎక్కడ లాభం ఉందో ఎక్కడ డబ్బులు కావాలనుకుంటాడో లేదా ఇంకేదో విషయాన్ని గురించి ఆశిస్తాడంటే అక్కడ అర్థమయ్యే పోయింది కదా తను ఆధ్యాత్మికంగా కాదు అని అనేసి. అయినా కానీ మళ్ళీ పోయి పడతారు. అదేదో చెప్తారు కదా, ఒక గొర్రె పోయి గోతిలో పడిందంటే ఇంకా అన్నీ పోయేది దాంట్లోనే పడేదన్నమాట. అలాగా ఆ రకంగా అయిపోతుంది. కాబట్టి బాబూజీ గారు ఏం చెప్తున్నారు, అట్లా ఎప్పటికైనా అనిపిస్తే కూడా ప్రతి ఒక్కళ్ళకినూ అటువంటి గురువుని తక్షణం వదిలివేసేటువంటి అధికారం ఉంది. లేదా తాము సాధించవలసినటువంటి ధ్యేయం, లక్ష్యము, ప్రాప్తి గురించి నడుస్తున్నటువంటి మార్గంలో గురువు కొద్ది దూరం దాకానే రాగలుగుతాడు అని ఎప్పుడైతే అనిపించిందో, ముందుకు నన్ను తీసుకెళ్ళలేడు అని అనిపించిందో తక్షణం అతన్ని వదిలేసేయచ్చు. ఇంకా శ్రేష్ఠులైనటువంటి గురువు యొక్క సంపర్కాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి బాబూజీ గారు ఏం చెప్తున్నారు, నిజమైనటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో, స్వార్థరహితుడైనటువంటి గురువు, అతని లక్షణం ఏంటంటే తన ఎంత దాకా విద్యని నేర్పించగలడో దానికన్నా ఎక్కువ విద్యార్జన కావాల్సి వచ్చింది ఆ శిష్యునికి అంటే వేరే గురువు దగ్గర తానే పంపలేను. ఇది నిజమైనటువంటి గురువు యొక్క లక్షణము.
ఒకవేళ గురువు అలా పంపించలేదు, అడిగినా కూడా లేదు నువ్వు పోవడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి, తక్షణం ఆ గురువుని వదిలిపెట్టేసేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు బాబూజీ గారు. దీని నుంచి ఏమీ ఇబ్బంది లేదు. ఏ నైతిక ధర్మం కానీ మత ధర్మం కానీ దీన్ని తప్పు అని విరోధించవు. కాబట్టి భయం అక్కర్నే లేదు. గురువుని అయ్యో ఈ గురువుని వదిలిపెట్టేస్తే ఏమైపోతుందో, ఇంకో గురువు ఆడేమేమో వట్టి చాకరీలు చేసుకుంటుంటే చేస్తూ పడి ఉండి అవన్నీ ఏం అక్కర్లేదు. ఫస్ట్ మనము గురువుని చూసింతూనే మనము చెప్తారు కదా, ఇప్పుడు వంట వండే వాళ్ళకి బియ్యం అన్నం వండినాక అన్నం అయిందా అని చూడడానికి ఒక్క మెతుకు చాలు, మొత్తం ఆ గిన్నెలో ఉండే అన్నం అంతా చూడక్కర్లేదు. అలాగే గురువు నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమర్థుడైనటువంటి సద్గురువా కాదా అనడానికి కేవలం ఆయన ఒక దగ్గర పోయి కూర్చుంటే 5 నిమిషాలు కూర్చోండి చాలు, ఆ ఒక శాంతి అనుభవం అయిపోతుందన్నమాట. ఈ భవబంధాలన్నిటి నుంచినూ ముక్తి అయిపోయిందేమో అనేటువంటి భావన కలుగుతుంది. ఆ పరమశాంతి యొక్క అనుభూతి అవుతుందన్నమాట. అంతే చాలు. తర్వాత ఆ గురువు దృష్టి ఎల్లప్పుడూ భగవంతుడి ప్రాప్తి ఆ అంతిమ లక్ష్యం మీదనే ఉంటుందే కానీ ఇంకా వేరే ఏ ఉపచారాలు కానీ మర్యాదలు కానీ ప్రాపంచిక లాభం గురించి ఒక ఉపేక్ష కానీ ఉండదన్నమాట. కాబట్టి మిత్రులారా, మనకు బాబూజీ గారు దొరికినారు కాబట్టి మనకి ఈ విషయం గురించి నిశ్చింత అన్నమాట. ఇంకా ఈ సత్సంగంలో బాబూజీ గారు మనకి ఏం తెలిపినారైతే అంటే, బాబూజీ గారితో మన సంబంధం ఏర్పడింది. మనము ధ్యానం 3 సిట్టింగులు తీసుకున్నాం కదా, ఇది దీక్ష కాకుండా ఇంకేం కాదు, ఇదే దీక్ష. ఎప్పుడైతే తీసుకున్నామో బాబూజీ గారి పట్ల మనకి ఒక సంబంధం అనేది ఏర్పడింది. ఇప్పుడు ఏర్పడిందంటే దాన్ని ఇంకా దృఢం చేసుకోవాలా, మనం దృఢం చేసుకుని అతని కృపకు పాత్రలు అవ్వాలా. పాత్రులయ్యి ఆ దైవీ ఒక కృపను, ఆ దైవీ శక్తిని మన పట్ల ఆకర్షించుకోవాలా, ఇంకా ఎక్కువగా ప్రవహించేటట్టుగా చేసుకోవాలా. ఇది మన కర్తవ్యము. ఈ దిశగా మన సాధన ఉండాలి. మనలో ఆ పాత్రతను పెంచుకోవాలి. అది మనం ఇవాల్టి సత్సంగంలో తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా కొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.